शिवाय गुरवे नमः। 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 గురుభ్యో తుష్టి నమః. పుష్టి మతి అన్ని ఆవిడవే. అయితే ఆవిడ కాబట్టి ఆవిడ ఇవ్వలేదండి నాకు తృప్తి అనడానికి లేదు. ఎందుకంటే నీ విషయం నువ్వు నిర్ణయించుకునే అధికారం నీకు ఇచ్చింది. ఇక్కడ అధికారం అంటే మళ్ళీ బాహ్య ప్రపంచంలోని అధికారాలు అంటారు. అంటే ఒరే నువ్వు నిర్ణయించుకోరా, ఇలా ఉంటే నువ్వు ఆ పరమానందాన్ని పొందవచ్చు, జన్మరాహిత్యాన్ని పొందవచ్చు అని ఆ స్వతంత్రం నీకు ఇచ్చింది. అంటే ఎవరైనా వివేకవంతులు ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు దాని వలన లాభ నష్టాలే బేరీజ్ వేసుకుంటాడు. ఇక్కడ చాలా సుస్పష్టంగా రెండు మార్గాల్లో ఏది ది బెస్ట్ అనేది మీకు తెలిసిందే. అంటే తెలిసిన తరువాత కూడా ఆ తుష్టిని పొందలేకపోతున్నారు. అంటే తుష్టి మార్గంలో ప్రయాణించడం ఇక్కడ నిర్ణయంలో దోషం. అయితే ఈ దోషం మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో మీకు తెలియనిది కాదు. ఇప్పుడు వచ్చినది ఏమిటి అంటే సర్వము మీకు తెలుసు. ఉన్నవి రెండే మార్గాలు. ఏ మార్గంలో ప్రయాణిస్తే ఏమవుతుందో తెలియనంత చిన్నపిల్లలు కాదు. అంటే బోధ కూడా జరిగింది, వివేక విచక్షణాలు అన్నీ ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరు లేరు. అయినా కూడా అసలైన మార్గాన్ని వదిలేసి వేరే మార్గంలో ప్రయాణిస్తున్నారా లేదా అనేది మీ విచక్షణకే వదిలివేయటం. కాబట్టి అక్కడ తుష్టి లేదు, కాబట్టి ఆ తర్వాత ఏమీ లేదు. స్వస్తి మతి కాంతి. ఆ కాంతి అంటే ఆ శాంతి లేనిదే కాంతి ఎలా వస్తుంది? కాంతి అంటే ఆ ఉత్సాహం. ఉత్సాహము లేదు, ఎందుకంటే ఎంతసేపు ఆలోచన, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, ఎలా ఎలా ఎలా. ఇహ నందిని నందతీతి నందిని, ఆనందంను అనుభవించినది నందిని. ఏమండి మేము కూడా ఆనందంగానే ఉన్నామంటే సంతోషం. ఇక్కడ అమ్మ నందిని అన్నది కారణ లేనిది. మీ ఆనందాలన్నీ అంటే బాహ్య ప్రపంచంలో మీరు అంటున్న ఆనందాలన్నీ కారణముతో కూడినవి. ఆ కారణం కల్పించితే తప్ప మీరు ఆనందంగా ఉండలేరు. ఆ కారణం అయిపోగానే ఆనందము నశిస్తుంది. ఇవన్నీ చాలా ఎక్స్పీరియన్స్. మీకు ఆనందమును అనుభవించినది నందిని కావున ఆనందమే స్వరూపంగా గల పరమేశ్వరి దుర్గాదేవి స్వరూపురాలు. సరే, గోమాతను కూడా నందిని అంటారు. ఇలా దీనికి ఎక్కువగా ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అంటే అర్థము ఆ ముందరవి లేని ఈ నందించడం అంటే ఆనందించడం ఎలా సాధ్యమవుతుంది? శాంతి లేనిది ఆనందం ఎలా వస్తుంది? కారణం లే. అంటే ప్రతి దాంట్లో కూడా లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు ఒక ఉత్సాహమే ఆనందం. ఆ ఉత్సాహం నిజంగా ఉంటుందా? ఏదో ఒక విషయం వినటం ఏమిటి, దాని గురించి డిస్కషన్, ఏదో ఒకటి. ఇక్కడ స్ఫురణలు రావు. ప్రతిదానికి ఒక వ్యాకులత. ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, జరిగిపోయిన దాన్ని మార్చలేదు, జరగబోయేది తెలియదు. వాటి రెండిటి గురించి ఎప్పుడు చూసినా మరి ఇది వివేకవంతుల లక్షణమా? సర్వం తెలిసిన తర్వాత ఎవరైనా ఒక మార్గం, ఈ మార్గం బ్రహ్మాండంగా ఉంటుంది పర్వాలేదు, రెండో మార్గం చాలా భయంకరంగా ఉంటుంది, రోడ్డు అవి బాగుండవు అని తెలిసి ఎవరైనా వెళ్తారండి ఆ రోడ్లో? కానీ ఎవరు వెళ్తున్నారో తెలిసింది కదా. అది ఎవరికి వాళ్ళు చెప్పాను కదా, విచక్షణతో నిర్ణయించుకోవచ్చు. గురువులు మార్గం చూపిస్తారు, దైవము చూపిస్తుంది ఆవిడ. అంటే వారి దోషం లేకుండా వారు
కనపడే గురువు అయితే బోధ చేస్తాడు, కనిపించని అమ్మ అది తెలిసేటట్టు చేస్తుంది. విఘ్నతతో ఆ మార్గంలో అంటే ఇంత జరిగినా ఎవరిలో అన్న మార్పు వస్తుందా అని గురువులు ఆశిస్తూ ఉంటారు, ఆకాంక్షిస్తూ ఉంటారు. ఏమో, మార్పులు అనేది ధృతి లేదే కలగదు, తుష్టి లేదే కలగదు, మతి కాదు. ఇన్ని లేవు, ఆ తృప్తి, ఆహా నేను పరబ్రహ్మముని కదా, ఎందుకు ఇంత నేను అనవసరమైన అవస్థలు పడుతున్నాను, ఆ పరబ్రహ్మంగా ఉండిపోతాను అన్న ఒక చిన్న సంకల్పం చాలు వాడిని. మతి, ధృతి, స్వస్తిమతి, నందిని ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తే అవన్నీ కనెక్టెడ్. మళ్ళీ వాటి కోసం నువ్వు విడిగా ప్రయత్నించవలసిన ఆవశ్యకతే లేదు. ఎలా అయితే కామక్రోధ మదలోభ మాత్సర్యాలు అన్ని వరుసకు వచ్చేస్తాయో ఇవి అంతే. విఘ్ననాశిని, విఘ్నములు అనేకములు, కార్యములు ఎన్ని ఉండునో విఘ్నములు అన్నే. తన భక్తజనులకు ఏ కార్యమునందును ఎట్టి విఘ్నములు లేకుండా చేయగలిగాడు సమర్థత ఆవిడుతున్నది. ఏమండి మేము అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉన్నాం, అయినా సరే ప్రార్థించిన వాడు విఘ్నాన్ని లెక్క చేయడు. అది అసలు విఘ్నమే కాదు. నీవు అమ్మని మర్చిపోతే ఆ విఘ్నం నిన్ను బాధిస్తుంది, ఆ కష్టం నిన్ను బాధిస్తుంది. దీక్షల్లో రెండో రోజే పోతుంది అంటే దీక్షే కాదు. నీలా పట్టుదల లేనప్పుడు చిన్నది కూడా విఘ్నమే అంట, ప్రతిదీ విఘ్నంగానే కనపడుతుంది. నీలో ఆ పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దీన్ని వదిలేయను, అహం బ్రహ్మాస్మి స్థితి పొందే వరకు నేను అసలు అని అనుకుంటే విఘ్నాలన్నీ ఆవిడ. అందుకనే తన భక్త జనులకు ఆ విధంగా ఆవిడని నమ్మాలి, పరబ్రహ్మను కానివ్వండి, గురువుని కానివ్వండి, ఆ దైవాన్ని. కానీ ఆ నమ్మకం ఏది? భయం, ఆందోళన, ఈ ఎన్ని రకాలో బాధ్యతలు. డైలాగులకి ఇప్పుడు మన అర్జునుడు ప్రగల్భాలు పలికినట్టుగా అమ్మవారిని నేను నమ్మానంటారు, గురువు ఉండగా నాకేం భయం అంటారు. ఇదే నోటితో మళ్ళీ వేరేవన్నీ కూడా. అప్పుడు నమ్మినట్టు ఎలా అవుతుంది? వహామి అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. వదిలేరా కదా. ఒక పిల్లవాడు తల్లి చేయి పట్టుకుని నడుస్తూ ఉంటాడు, లేదా తల్లి కనుసన్నలలో ఆడుతూ ఉంటాడు. వాడు చాలా ధైర్యంగా, వాడికి అక్కడ ఏమిటి అనేది ఏది తెలియదు, అయినా రక్షించడానికి ఒకళ్ళు ఉన్నారు అని. ఇక్కడ తల్లి అక్కర్లేదు, ఎవరైనా సరే వాడికి నమ్మకమైన వాడు, వాడు ఎంత హాయిగా భయరహితంగా ఉంటాడు. అది సరెండర్నెస్. వాడికి వేరే భయమే లేదు. ఎందువల్ల? వాడు పూర్ణంగా విశ్వసించాడు, వీళ్ళు నన్ను ఇది చేస్తారు, వీళ్ళు చూస్తున్నారు, నాకేం పర్వాలేదు. వాడి భావం ఏదో ఆ విధంగా. మరి అన్ని తెలిసినా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే అది మీదే. ఎందుకంటే నేను నువ్వు బ్రహ్మం వినా అంటే కాదు, అహం జీవ, బ్రహ్మాస్మి అనుకోరా అంటే అహం జీవాస్మి. జీవుడికి ఎప్పుడూ తలనొప్పే, వాడికి తృప్తే ఉండదు, దేనిలోనూ తృప్తి ఉండదు. ఆ బుద్ధి సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది. చేసినన్ని రోజులు వాడికి ఎలా సరెండర్నెస్ వస్తుంది? అనగలిగారు అసలు మనస్ఫూర్తిగా, మనసా వాచ కర్మణ. అమ్మ ఈ జీవితం, అమ్మ అంటే ఇక్కడ మీరు గురువుని భావించవచ్చు, పరబ్రహ్మను భావించవచ్చు, మీరు ఆరాధించే దైవం. అంటే మీకు ఎందులో నమ్మకం ఉంటే, ఎవరితో చెప్పుకుంటే అనుకుంటే వాళ్ళకు ఈ జీవితం నువ్వు ప్రసాదించింది, నువ్వేం చేస్తావో చెయ్యమ్మా, ఇది నీకే అని ధైర్యంగా ఆనండి చూద్దాం. అనలేదు అంటే ఆవిడ మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టు, చక్కగా కూర్చోబెట్టు, మీ బుద్ధులు మారుస్తుంది, అన్నీ మారుతుంది, కానీ భయం అన. ఎందుకంటే జీవలక్షణాలు పోతాయేమో, మనకి కీర్తి ప్రతిష్టలు లభించవేమో, మనని మెచ్చుకోరేమో, ఎవరైనా సరే నమస్కరించరేమో. ఎంత పిచ్చం. పతితం అనుధావంతి శతశః గళద్వేణి కుచకల అన్నీ తెలుసు, తర్వాత ఏమిటి అనేది కూడా తెలుసు, అయినా ఆ జీవుడిని పట్టుకునే వేళ
మనసా వాచా కర్మణ ఎందుకు చెప్పలేకపోతున్నారు, అలాగే ఎందుకు ఉండలేకపోతున్నారు? అప్పుడు ఆవిడ ఎందుకు నాశనం చేస్తుంది విఘ్నాలని? తన ఉపాసన అర్చన కార్యములకు ఎలాంటి విఘ్నములు అంతరాయములు లేకుండా చేయగలదు. కాబట్టి అమ్మ విఘ్ననాశిని. విఘ్నేశ్వరుడి యొక్క స్వరూపం కూడా ఆవిడే. తేజోవతి, తేజస్సు చైతన్యాత్మకమైన ప్రకాశం, అఖండ చైతన్యమే స్వరూపముగా కలదు. ఏ ఇతర సహాయము అవసరము లేక స్వయముగా ప్రకాశం. ఆవిడకి వేరే అక్కర్నే అక్కర్లేదు. అంటే ఆ పరబ్రహ్మము ఎంతటి శక్తి కలదో తెలిసి కూడా పరబ్రహ్మంగా ఉండడానికి ఇష్టపడతారు. నశించే వాటి అంటే ఇష్టమా, ఆకాంక్ష, సరే ఏదైతే ఉంటుంది, ఏది చెప్పినా కూడా, ఎన్ని చెప్పినా కూడా అహం జీవహ అంటే ఇంకేం చెప్తాం వాడికి? ఆ సరెండర్నెస్ రాకపోవడానికి కారణం వేరేవేమీ లేవు. మీరు జీవుడన్న మీ భావమే. ఏ క్షణంలో ఆ జీవత్వం నశిస్తుందో చెప్పలేదు. అయినా సరే తాపత్రయాలు తాపత్రయాలు అంటే ఎన్నో చూస్తున్నారు. ఎంతో మంది ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా జీవం కోల్పోయిన వాళ్ళని చూస్తున్నారు. అయినా సరే తన దాకా అన్నట్టుగా నేను ఎప్పటికీ ఉంటాను. అంటే ఇక చెప్పేదేముంది దాని గురించి? ఉన్నప్పుడేనా నేను చేయవలసింది, లేనప్పుడు నేను చేసేది ఏముంటుంది? ఏమీ లేదు అన్నది తెలియని వారా? ఇప్పుడు బోధలో ఏది చెప్పాలన్నా ఎన్నోసార్లు చెప్పిన బోధ కాబట్టి అన్ని మీకు తెలిసినవే. మీకు అదే అనిపిస్తుంది, ఇవన్నీ నాకు తెలుసు కదా. కానీ చూడండి, జలగ పట్టిన పట్టు విడవదు అంటారు. అలాగే జీవ లక్షణాన్ని పట్టుకుని వదలతారు. అప్పుడు నందిని గాని ఏది తేజోవతి, తేజస్సు చైతన్యాత్మకమైన ఆ స్వయం ప్రకాశం. యదా ఆదిత్యగతం తేజో, సూర్య చంద్ర అగ్ని నక్షత్రాదులను కాంతిదాయకములకు తేజస్సు ఆవిడదే. అంటే ఈ ప్రపంచంలో మీకు కనపడే ప్రపంచం, కనపడం దాని గురించి ఎందుకు, కనపడే ప్రపంచంలో సర్వము ఆవిడే. ఎవరికి ఒకవేళ ఈ సూర్యుడికి అనుకున్నా కూడా ఆయనకేం వేరే స్విచ్ అవన్నీ లేవు, ఆన్ ఆఫ్ స్వయంగా ప్రకాశిస్తాడు. ఆ స్వయం శక్తి అమ్మ. ఏతస్మిన్ ఖలు అక్షరే గార్గి సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్టత. వెష్టి రూపమున సర్వజీవ హృద అంతరాళంలో వెలియుచున్నది. సూర్య చంద్రాదులు భాషింపని స్వప్న సుషుప్తి దశల యందు కూడా ఉన్నది. జ్ఞానము సూర్యచంద్రాదులకును ప్రకాశకారకమైన అధిష్టాన మహత్తర తేజస్సు. ఈ మహత్తర తేజస్వరూపమైన ఆ అమ్మ నవావ. సరే, ఇక్కడ శ్రీచక్రం గురించి చెప్పారు కాబట్టి ఇతర గ్రహములను ప్రపంచమును తేజోవంతం చేసి అన్నిటినీ ఆవిడ ప్రకాశింపజేస్తుంది. కాబట్టి అమ్మ తేజోవతి. సరే, కిరణాల గురించి చెప్పారు, ఎన్ని కిరణాలు దేనికి వస్తున్నాయో అవన్నీ పెట్టి, ఎందుకంటే ఏది కావాలో అది తెలిస్తే దాన్ని ఆచరణ పెడితే చాలు. ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తారు? అనవసరంగా బుర్రపాడవుతుంది. త్రినయన తేజోవంతములకు 3 నేత్రాలు ఉన్నాయి అమ్మకి. సూర్య చంద్రాగ్నులు అను 3 నేత్రాలు. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, కాలనేత్రము అగ్ని. కుడి కన్ను పగలు, ఎడమ కన్ను రాత్రి, కాలనేత్రము వీని సంధికాలం అని చెప్పబడుతుంది. ప్రబోధ సంప్రసాద అవస్థలకు మధ్య దశ. జ్ఞానాత్మనే నేత్రత్రయాయ ఔషధ. జ్ఞానమును నయన త్రితయముగా కలదు. భూత వర్తమాన భవిష్యత్తులు 3ను నేత్రములుగా కలదు. ఈ త్రినయన జ్ఞానము అఖండాకారమున కాలాబాధ్యమైనటిదై దిన పక్ష మాస ఋతు ఆయన సంవత్సర యుగ కల్పాది స్వరూపముగా అనంత కాల స్వరూపం. కాలనేత్రాన్ని జ్ఞాననేత్రం అంటారు. నయనముల ద్వారా కలిగిన జ్ఞానమే విషయ జ్ఞానమున ప్రధానముగా పరిగణించబడుతోంది. కళ్ళతో చూసే కదండి, చెవులతో విన్నా సరే, ఇక నానా రకాలు. మొదట జ్ఞానము ఆ కళ్ళతో చూసినప్పుడు ఒక రకమైన జ్ఞానం, అంటే
ఇది ఫలానా వస్తువు, ఇది 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 వీళ్ళు, ఇలా రకరకాలుగా కలిగే జ్ఞానము. ఈ జ్ఞానమును మళ్ళీ పరబ్రహ్మ జ్ఞానం కాదండి, ఇక్కడ బాహ్య ప్రపంచం అని చెప్పారు. ఆ జ్ఞానమే విషయ జ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ. ప్రధానముగా తన అఖండ కాలస్వరూపాన్ని, ప్రజ్ఞాన ఘన స్వరూపమును త్రినయనముల అంటే ఆ కళ్ళ ద్వారా తెలియజేస్తాం అమ్మ. లోలాక్షి చలించుచున్నట్లు అగుపడుచున్న నేత్ర రాజీవములు గలదు. చంచలాక్షి, ఉరంగాక్షి, మీనాక్షి తేజోవంతములైన ఈ త్రినయనములు జ్ఞాన ప్రభలచే చలించుచున్నట్లు. అవన్నీ జ్ఞాన స్వరూపాలు. ఎప్పుడైతే ఆ అసలైన స్వస్వరూప జ్ఞానం కలుగుతుందో ఆ కనులలో క్రోధ ఛాయలు అంటే మితిమీరిన క్రోధ ఛాయలు కానీ వేరేవి కానీ ఆ కనుల్లో, ఎందుకంటే కళ్ళతోటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతారు. ఆ కనుల్లో వేరేది ఏది కనపడదు, కేవలం కరుణ తప్ప. కాబట్టి ఇక్కడ ఆ త్రినయనముల ద్వారా జ్ఞానమే ఆవిడ చూపిస్తోంది, జ్ఞాన ప్రభలే ఉన్నాయి. కాబట్టి అమ్మ ఈ నయనములచే రాజిల్లుతున్నది కాన కామరూపిణి. ఈ ఇచ్ఛాశక్తి అనేది ఆ కళ్ళల్లో అంటే కళ్ళతో చూసి వాడు ఏదో కావాలనుకుంటాడు కాబట్టి అక్కడ ఇచ్ఛాశక్తి స్వరూపిణి అని కూడా చెప్పారు. కామరూపిణి, ఇచ్ఛాదేవి స్వరూపిణియే కామరూపిణి. సర్వకామములను ప్రసాదించు ఈశ్వరుడు కామేశ్వరుడు. తద్ అర్థరూపిణి అగుట, తత్ శక్తి అయి తద్రూపిణి అగుట పరమేశ్వరి కామేశ్వరుని శక్తి అయి తద్రూపం కలది అగుతుంది. అందుకని కామరూపిణి. ఇక్కడ కామక్రోధాల గురించి చెప్పారు. పరమేశ్వరి కామాభిమానియగు యోగీశ్వరి రూపమని చెప్పబడుట వలన కామరూపిణి. తనకి ఇష్టమగునట్టు అవసరమగునట్టు వివిధ రూపములను గైకొన కలిగి ఉండుటచే పరమేశ్వరి. అంటే కామరూపిణి అంటే ఏ రూపం అంటే ఆ రూపం ధరించగలిగేది. ఆ స్వయం శక్తి ఆవిడకున్నది. ఎప్పుడు ఒకే రూపంలో ఉండాల్సిన అవసరమే లేదు. భక్తులు కోరిన రూపాన్ని వెంటనే ధరించగలిగే శక్తి ఆవిడకుంది. శ్రీరామచంద్రుడు పుంసాం మోహన రూపాయ అన్నారు. ఇంత ముందే చెప్పినట్టుగా అమ్మ యొక్క రూపము ముగ్ధమోహనంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా కామరు. మాలిని ఆకారాది హకారాంత మాతృకా వర్ణమాల రూపమైనది. ఈ వర్ణములే మాలగా ఉన్నది. పంచాశద్ వర్ణములు మాలగా షకారము మేరుగా గల మాల ధరించిందమ్మ. పరమేశ్వరుడు జటాజూటమున ధరించిన గంగకు మాలిని అని సంజ్ఞ. పార్వతీదేవికి కూడా ఈ నామాంతరము కలదు. పరమేశ్వరి వీరి ఇరువురి రూపమై తానుగా ఉన్నది కాబట్టి మాలిని అనబడుతుంది. 7 సంవత్సరముల కన్యని అలా అంటారు. అక్షరాలు కూడా ఆవిడే అని తెలుసుకున్నారు కాబట్టి మాలిని, దాన్ని ఆవిడ మాలగానే ధరించింది అని అర్థం. హంసిని గమాగమస్తం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహ పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం. సర్వాంతరస్థమై హంస అనబడు పరమాత్మ రూపమునకు నమస్కరించుచున్నాం. అహంస అహం స ఇది తాదాత్మ్య భావినః సంసార భయం హంతీతి హంసః. తనే ఆ పరమాత్మని భావించు తత్వజ్ఞాని యొక్క సంసార భయాలను పోగొట్టగలగాలి ఆ హంస. హంస అంటే మళ్ళీ వేరే కాదు కదా, ఆ పరబ్రహ్మమే. కానీ మనకి సంసార భయమే ఆనందం. దాన్ని వదిలితే కదా, ఆవిడ్ని పట్టుకోవాలి అంటే ఒకటి వదలాలి. 2 చేతులతో నమస్కరించాలి అంటే చేతులు ఖాళీగా ఉండాలి. అహంస ఇది తాదాత్మ్య భావినః సంసార భయం హంతి ఇది హంసః. కాబట్టి తానే పరమాత్మని భావించు తత్వజ్ఞాని యొక్క సంసార భయాన్ని పోగొడుతుంది. మూలాధారం నుండి ఆ సహస్రారం, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు హంస జపము అనబడతాయి. ముఖ్య ప్రాణమే హంస. అంటే హంస పదానికి శ్రీవాచకం హంసిని కాబట్టి అమ్మ మన శ్రీవాచకంలో చెప్పుకున్నాం కాబట్టి పరమేశ్వరి సర్వ చైతన్య శక్తి అయిన ముఖ్య ప్రాణ స్వరూపం కాబట్టి హంసిని.
తురీయాశ్రమలో ఉన్నవాళ్ళు హంసలని పరమహంసలని తెలియబడతారు. రామకృష్ణ పరమహంస తురీయ ఆశ్రమం, పరమేశ్వరి వారి స్వరూపం కాబట్టి అమ్మ హంసిని అని అనబడుతుంది. మాత, మాత మాకి కూడా దీర్ఘం పెట్టాలి. కల్పాంతమున సకల చరాచర ప్రపంచమును బీజ రూపమున తన గర్భమున ధరించి సృష్టి కాలమున పునః ఆవిర్భవింప చేస్తుంది కాబట్టి అమ్మ మాత. అవ్యక్తము నుండి నామరూపాత్మకమైన ఈ పరిదృశ్యమాన ప్రపంచమంతా ఆవిర్భవించుచున్నది గాన అవ్యక్త స్వరూపిణి అగుట పరమేశ్వరి మాత అని అనబడుచున్నది. తల్లి, భార్య, తల్లి, గురువు భార్య, రాజు భార్య, అన్న భార్య వీళ్ళందరూ కూడా మాతృ అంటే తల్లితో సమానమని అర్థం. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి వీరు అష్టమాతలు. వీరందరి స్వరూపం ఆవిడే కాబట్టి అమ్మ మాత. సప్తకోటి మహామంత్రములు మాతృక అక్షర సంయుతములు. మాతృకా అక్షరముల నుండి కలిగినవే అగుట మాతృకా వర్ణ రూపిణి అగు పరమేశ్వరి మాత. అంటే అన్ని మంత్రాలు ఆవిడ నుంచే వచ్చాయి కాబట్టి ఆ అక్షరాల నుంచే అమ్మ మాత. మలయాచల వాసిని, మలయ పర్వతంలో నివసించేది. సుముఖి, మంగళకరమగు ముఖపద్మము కలది. బ్రహ్మానంద స్వరూపిణి అగుట ముఖపద్మము పరమానంద విరాజితమై సర్వకాలముల ఆనందము వెళ్లి విరిగిచుండును. సర్వకాలాల్లో ఆవిడ ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ నవ్వు ఫేస్ తోటే ఉందన్నమాట. మంగళకరంగా నవ్వుతున్న వాళ్ళదే మంగళకరం. సీరియస్ గానో ఏదో చర్చ చేస్తునో బాధగానో ఉంటే అది శుభం ఎలా అవుతుంది? విజ్ఞానము స్వరూపంగా కలది. జ్ఞానప్రభలు ముఖపద్మమున ద్యోతకమగుటను వికసించిన ముఖపద్మము కలిగి పరమేశ్వరి సుముఖి అని అనబడుతుంది. షోడశ కళాశోభితమగు ముఖపద్మము కలది. పరమేశ్వరి సుముఖి అనబడుచున్నది. నళిని, నళిని అంటే తామర. తామర పద్మం వంటి ముఖపద్మము, తామర రేకుల వంటి నేత్రములు, తామర కాడల బోలు హస్తములు, తామర పద్మముల బోలు పాదములు కలిగిన పరమేశ్వరి నళిని అనబడుతున్నది. శుభ్రూహు, శుభప్రదములై మన్మధుని ఆ కళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. మన్మధుని బోలరు అంటే ఆ మామూలుగా మన్మథ శబ్దము వశీకరణము అంటే ఆ చూడగానే ఒక ఇష్టం కలుగుతుందని. మళ్ళీ బాహ్యమైన ఇవి తీసుకోకండి, ఆ జుగుప్సాకరమైన అర్థాలు ఎప్పుడు స్వీకరించరాదని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆ మన్మథ శబ్దం వాడారంటే అమ్మ కనులు అంత కరుణతో ఉన్నాయి, ప్రేమగా ఉన్నాయి. ఎవరైనా సరే ఒకరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి అంటే ముందు వారు గమనించేది వారి కన్నులే. ఆ కళ్ళు ఎలా ఉన్నాయో చూస్తారు. కోపంగా ఉన్నాయా, ప్రశాంతంగా కరుణతో ఉన్నాయా అని. ఆ కన్నులు ప్రశాంతంగా ఉన్నాయన్నప్పుడే వాడిని ఏదైనా అడగగలుగుతాడు, ప్రార్థిస్తాడు, నాకు ఏదైనా ప్రసాదించవయ్యా, కష్టం చెప్పుకోగలుగుతాడు. అందువల్ల అమ్మ కళ్ళు ఆ విధంగా ఆనందంగా ఉన్నాయి. ఇంతకుముందే చెప్పారు ఆనందంగానే ఉన్నాయని. సూర్యచంద్రులు అంటే ఒక పోలిక చెప్పారు తప్ప వాళ్ళ అగ్నిగోళాల్లాగా ఉన్నాయని కాదు అర్థం, ఒక పోలిక చెప్పారు అంతే. అంటే అంత ప్రకాశవంతమైనవి అని. అమ్మ కళ్ళు అంత కరుణతోటి చూడగానే నమస్కరించి కష్టాలు చెప్పుకునే విధంగా ఉన్నాయని అర్థం. అక్కడ శుభప్రదములు. భ్రువౌచ సంధ్యయోహ తేజ. కాబట్టి ఈ భ్రూయుగ్మము అంటే ఈ ఆజ్ఞాచక్ర స్థానాన్ని సంధ్యతో పోలుస్తారు. ఇవి 2 ఇదని. అవన్నీ అంటే ఉపాసనకి తెలియబడే పదాలు అవన్నీ కూడా. శోభన, సుముఖి, నళిని, శుభ్రూ నామముల వర్ణితమై సకలాంగ సౌందర్యవతి అయిన పరమేశ్వరి శోభన. చక్కగా ఉంది, అందంగా ఉందని ముందే చెప్పుకున్నా. కానీ అందము ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న అందము కాదు, కరుణతో జ్ఞానముతో కలిగే శోభ, ఎప్పుడూ ఆనందంగా ఉండే శోభ. అందువల్ల ఆవిడ
శోభనంగా ఉంది, అందముగా ఉంది. కాబట్టి ఈ అందము మీ బాహ్యమైన అందం నిర్వచనం ఒకటి కానే కాదు. బాహ్యమైన అందము పూతల వల్ల వయసు వల్లనే వస్తుంది. అది అంతా కూడా కొంతకాలం మాత్రమే, పరిమితికి లోబడినది. బాహ్యమైన అందం అనవచ్చు కొంతమంది ఇన్నేళ్ళు వచ్చినా అందంగానే ఉంటారండి అని. అవన్నీ వాడి చూపుని బట్టి అందరికీ అందంగా కనపడతారు. అందుకని బాహ్యమైన ఇక్కడ వచ్చే శబ్దాలకి బాహ్యమైన అర్థాన్ని ఎప్పుడూ తీసుకోరాదు. అమ్మ శోభనంగా ఉంది అంటే ఆవిడని చూడగానే శుభములు కలుగుతాయి, భావించగానే శుభములే కలుగుతాయి. ఎందువల్ల ఆవిడ ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆవిడ అంతా జ్ఞాన ప్రభలు, ఆవిడ కళ్ళు కరుణాపూరితాలు, ఆ కళ్ళల్లోంచి కూడా జ్ఞాన ప్రభలే వస్తాయి. అంటే అక్కడ ఏదో వేరేగా వస్తాయని కాదు అర్థం. అంటే అంత కరుణారసమైన చూపులతో అమ్మ ఎప్పుడూ ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. ఆనందంగా ఉండేవా అంటే మొహం ప్రసన్నంగా ఉంటుంది. ప్రసన్నంగా ఉన్నవాడిని ఏదైనా అడుగుతారు, సీరియస్ గా పెట్టుకున్న వాళ్ళని ఏం అడుగుతారు? అందుకని అమ్మ శోభన, మంగళకరమైన సౌందర్యంచే ప్రకాశిస్తోంది. పరమేశ్వరి సర్వభూతములందు తేజో రూపంలో వెలియుచున్నది. ప్రపంచం నందలి సకల శోభనతర దృశ్యములు పరమేశ్వరే. అప్పుడు ఈ వికార భావం నశిస్తుంది. అలాగా రామకృష్ణుల కానీ కొంతమందికి అమ్మ తప్ప ఒక స్త్రీ రూపాన్ని చూస్తే వేరే భావనే వచ్చేది కాదు, వికారమైన భావన. అది అసలైన భావన. అంటే ఇక్కడ మరి గృహస్థాశ్రమాలు ఇవన్నీ అంటే అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి. పూర్వకాలము ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా శాస్త్రంలో బోధించింది సంతానం కోసం మాత్రమే అని చెప్పారు. కేవలం సంతానార్థమే అది. ఆ తర్వాత వారు ఉపాసనలోనే ఉండమని చెప్పారు. అంతే తప్ప వేరేగా వికార భావనలతో అలా ఉండమని ఎప్పుడూ ఎక్కడా చెప్పబడలేదు. కేవలం సంతానార్థంతో మాత్రమే వారు అలా ఉండాలి. సంతానం కలిగిన తర్వాత వారి యొక్క ఈ అహం బ్రహ్మాస్మి కోసం, లేకపోతే ఎప్పటికి తేలుతారండి? ఆ కోరికలు నశిస్తాయా? లేకపోతే అంటే అర్థం ఇక్కడ ఒక గృహం అనుకోండి, ఇల్లు, వాటి కోసం అన్ని ఎన్ని సంపాదించాలి? తృప్తి ఎలా కలుగుతుంది వాడికి? ఒకటి పోతే ఇంకోటి కావాలనిపిస్తూ ఉంటుంది కదా. అందువలన అలా చెప్పారు. ఇక్కడ ఏమి శాస్త్రం కానీ వేదం కానీ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, అనర్థాన్ని కలిగించేవి చెప్పదు. పరమశాంతి ఎలా కలుగుతుంది వీడికి అనేదే చూస్తారు వాళ్ళు. అందువలన ఇక్కడ ఆ అమ్మ వికార భావ నాశకరం అగును. సమస్త దేవానాం తేజోరాశి సముద్భవాం. సమస్త దేవతల యొక్క తేజ సమిష్టియే రూపముగా ఉన్నది అమ్మ. కాబట్టి అమ్మ శోభన. కాబట్టి ఎంతమంది దేవతలు ఉన్నారన్నా ఏదున్నా వాళ్ళందరిలో అంటే వారు మీ కోరికలు తీరుస్తున్నారన్నా ఇంకోటన్నా వారికి ఆ శక్తిని ఇచ్చింది కూడా ఆ పరమేశ్వరియే అని చెప్పబడుతుంది. అది ఇక్కడ ఎన్ని చెప్పుకున్నాము, ఎన్ని అయిపోయాయి? వీటన్నిటికన్నా కూడా మనలో ఆ యొక్క భావనలు స్థిరంగా ఉన్నాయా లేదా, అమ్మని మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన వల్ల బాహ్యమైనవే పొందుతున్నామా అని అనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే నిర్ణయించుకోండి. కాబట్టి ఆ విధంగా ఆ తుష్టి లభించినప్పుడు మిగతావి ఏవి కూడా లభించే అవకాశం లేదు. ఆ జ్ఞాన ప్రభలు మీలో ఉండాలి అన్నా ఏదైనా సరే ముందు మీరు ఆ అమ్మని ఎలా ప్రార్థించాలో తెలుసు కాబట్టి ఆ విధంగా ప్రార్థించాలి. ఏది అడగక్కర్లేదు. ఎలా అయితే ఒక వయసు వచ్చే వరకనండి, కొన్ని సంవత్సరాల వరకనండి తల్లి పిల్లలు అడగకుండానే వాళ్ళ యొక్క యోగక్షేమాలనండి ఏదైనా చూస్తుంది. ఆవిడ ఎంత మేరకు చేయగలుగుతుంది. మరి బాహ్యంలో అంటే ఈ ప్రపంచంలో ఉన్న తల్లి అన్ని చూసినప్పుడు అసలైన తల్లి చూడలేదా? సర్వ సమర్థురాలు, అంతటా ఉన్నది ఆవిడ. ఆవిడకి విడిగా మీ గోల చెప్పక్కర్లేదు. ఆవిడకి అన్ని అంటే ఆవిడకి తెలియంది లేదు అన్న ఆ బుద్ధి స్థిరత్వం మీలో వస్తే మీరు స్థిరంగా ఉంటారు. లేదు, ఎందుకంటే ఆ సరెండర్నెస్ వస్తే తృప్తి ఆటోమేటిక్ గా కలుగుతుంది. కాబట్టి తృప్తితో ఆ పరబ్రహ్మన్ అంటే ఏదైనా సరే ఆరాధించండి. అహం బ్రహ్మాస్మి అనే స్థితిని పొందడానికే ఇంకా సమయాన్ని వృధా చేసుకోకండి. శుభం భూయాత్.